ఐపీఎల్ 2026 సీజన్ మొదలైంది. కానీ మునుపెన్నడూ లేని విధంగా ఒక వింతైన రికార్డు కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ప్రతి మ్యాచ్లోనూ కేవలం ఆతిథ్య జట్టు అంటే హోమ్ టీం మాత్రమే విజయం సాధిస్తోంది. ఇది వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయేది ఒక సామాన్యమైన మ్యాచ్ కాదు. కోల్కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోయే అత్యంత ఉత్కంఠభరితమైన పోరు. అసలు ఈ హోమ్ టీం విన్నింగ్ సెంటిమెంట్ ఈ మ్యాచ్లో కూడా కొనసాగుతుందా? ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎవరికి సహకరించబోతోంది? ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది? ఈ మ్యాచ్లో ఎవరు హీరోలు కాబోతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రెండిట్లో ఏ టీం గెలుస్తుందని మీరనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఐపీఎల్ 2026 సీజన్ గమనిస్తే ఇప్పటివరకు ఒక అద్భుతమైన ఆధిపత్యం కనిపిస్తోంది. సాధారణంగా ఐపీఎల్ అంటేనే హోమ్ మరియు అవే మ్యాచ్లు అని మనకు తెలుసు. కానీ ఈసారి హోమ్ టీమ్స్ తమ సొంత మైదానాల్లో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన మొదటి 4 మ్యాచుల్లోనూ హోమ్ టీమ్స్ గెలిచి తమ కోటను పదిలం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్లో జరగబోయే ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. కోల్కతా నైట్ రైడర్స్ తమ హోమ్ గ్రౌండ్లో ఎప్పుడూ చాలా బలంగా ఉంటుంది. దానికి తోడు ఈ సీజన్లో కొనసాగుతున్న హోమ్ అడ్వాంటేజ్ వారికి మరింత ఊపునిస్తోంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ గురించి మాట్లాడితే ఇది బ్యాటింగ్కు మరియు బౌలింగ్కు సమానంగా సహకరించే వికెట్ ఫ్రెండ్లీ పిచ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ బ్యాటర్లు తమ షాట్లను ధైర్యంగా ఆడుకోవచ్చు. అదే సమయంలో బౌలర్లు కూడా సరైన లెంగ్త్లో బౌలింగ్ చేస్తే ఫలితాలను సాధించవచ్చు. నిజానికి ఈడెన్ గార్డెన్స్ అంటేనే ఒక ఎమోషన్. లక్షలాది మంది ప్రేక్షకుల మధ్య కేకేఆర్ ఆడుతుంటే ఆ జోరే వేరు. ఈ సీజన్లో కేకేఆర్ తన మొదటి మ్యాచ్లోనే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి అభిమానులను ఆకట్టుకుంది. ఆ విజయం ఇచ్చిన ఊపుతో ఇప్పుడు తమ హోమ్ గ్రౌండ్లో రెండో మ్యాచ్ ఆడుతుండటం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ముఖ్యంగా రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకు ఇక్కడ పరిస్థితులు కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈడెన్ గార్డెన్స్లో పరుగుల వర్షం కురవడం మనం తరచుగా చూస్తుంటాం. ముఖ్యంగా ఇక్కడ పిచ్ మీద కొన్ని ఇన్నింగ్స్లలో సగటు స్కోరు ఏకంగా 64 వరకు ఉందంటే అది బ్యాటర్లకు ఎంతటి అనుకూలమైన వాతావరణం ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. వారు తమ గత మ్యాచ్లో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు ఒక బలమైన క్యాంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ జట్టులో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా డేవిడ్ వంటి విదేశీ ఆటగాళ్ల ప్రదర్శన ఈ మ్యాచ్లో కీలకం కాబోతోంది. ఇక్కడ ఒక ప్లేయర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 186 వరకు ఉందంటే అది ఎంతటి విధ్వంసకరమో మీరు ఊహించవచ్చు. ఒకవేళ అతను గనుక క్రీజ్లో 10 ఓవర్ల పాటు నిలబడితే మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయే ప్రమాదముంది. కేవలం అతను మాత్రమే కాదు, మరో ఆటగాడు 165 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంత పటిష్టంగా ఉందో మనకు స్పష్టమవుతోంది. ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్పై బౌలర్ల పరిస్థితి ఏంటి అనే విషయానికి వస్తే ఇది వికెట్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి స్పిన్నర్లు మరియు పేసర్లు ఇద్దరూ ఇక్కడ రాణించే అవకాశం ఉంది. కోల్కతా టీంలో సునీల్ నరైన్ మరియు వరుణ్ చక్రవర్తి వంటి మ్యాజిక్ స్పిన్నర్లు ఉండడం వారికి పెద్ద ప్లస్ పాయింట్. అలాగే సన్ రైజర్స్లో కూడా ప్యాట్ కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. అయితే ఇక్కడ బ్యాటర్ల స్ట్రైక్ రేట్ 186 మరియు 165 ఉండటం వల్ల బౌలర్లు ఏమాత్రం గీత తప్పినా బంతి బౌండరీ అవతల పడటం ఖాయం. ఈ మ్యాచ్లో పవర్ ప్లే ఓవర్లు చాలా ముఖ్యం. ఎవరైతే మొదటి 6 ఓవర్లలో ఎక్కువ పరుగులు తీసి తక్కువ వికెట్లు కోల్పోతారో వారికి విజయావకాశాలు 70% వరకు పెరుగుతాయి. ఇక జట్ల వ్యూహాల విషయానికి వస్తే కేకేఆర్ జట్టు తమ హోమ్ అడ్వాంటేజ్ను పూర్తిగా వాడుకోవాలని చూస్తోంది. మొదటి మ్యాచ్లో వారు చూపించిన ఆధిపత్యం ఈ మ్యాచ్లో కూడా కొనసాగితే వారు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లే అవకాశం ఉంది.
ముఖ్యంగా వారి ఓపెనింగ్ బ్యాటర్లు మంచి ఫామ్లో ఉండడం వారికి కలిసి వచ్చే అంశం. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ గతేడాది ఎదుర్కొన్న సమస్యలను అధిగమించి ఈ మ్యాచ్తో ఒక గట్టి కంబ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. వారి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల స్ట్రైక్ రేట్ 165గా ఉండడం ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెడుతుంది. ఈ మ్యాచ్లో ప్లేయర్ బాటిల్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. కేకేఆర్ స్పిన్నర్లు మరియు ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల మధ్య జరిగే పోరు మ్యాచ్కు హైలైట్గా నిలుస్తుంది. ఈడెన్ గార్డెన్స్లో బౌండరీలు కొంత చిన్నవిగా ఉండటం వల్ల బ్యాటర్లకు భారీ సిక్సర్లు బాదడం సులభమవుతుంది. అందుకే 186 స్ట్రైక్ రేటున్న ప్లేయర్లు ఇక్కడ అత్యంత ప్రమాదకరంగా మారతారు. కేకేఆర్ బౌలర్లు ఈ స్ట్రైక్ రేట్ను కట్టడి చేయడానికి ఎలాంటి వ్యూహాలు పన్నుతారో చూడాలి. అలాగే ఈ సీజన్లో మనం గమనించిన మరో విషయమేమిటంటే హోమ్ టీమ్స్ అన్నీ కూడా తమ మొదటి మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాయి. అదే జోరును కేకేఆర్ కూడా కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ జట్టు విషయానికి వస్తే వారు తమ బౌలింగ్ విభాగంలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. గత మ్యాచ్లో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈడెన్ గార్డెన్స్ వంటి వికెట్ ఫ్రెండ్లీ పిచ్కు తగ్గట్టుగా తమ బౌలింగ్ అటాక్ను సిద్ధం చేసుకుంటున్నారు. 186 స్ట్రైక్ రేటున్న ఇన్ఫార్మ్ బ్యాటర్ను గనక కేకేఆర్ బౌలర్లు త్వరగా అవుట్ చేయగలిగితే ఎస్ఆర్హెచ్ ఒత్తిడిలో పడే అవకాశం ఉంది. లేదంటే ఆ 186 స్ట్రైక్ రేట్ ప్రత్యర్థికి చుక్కలు చూపించడం ఖాయం. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా లోతుగా ఉంది. రింకు సింగ్ వంటి ఫినిషర్లు చివరి ఓవర్లలో 200కు పైగా స్ట్రైక్ రేట్తో ఆడే సామర్థ్యం కలిగి ఉండడం వారికి ఒక వరం. అయితే సన్ రైజర్స్ బౌలర్లు గనక లైన్ అండ్ లెంత్ పాటిస్తే ఈడెన్ గార్డెన్స్లో వికెట్లు తీయడం కష్టమేమీ కాదు. ఎందుకంటే ఇది బౌలర్లకు కూడా అనుకూలించే వికెట్. ఈ సీజన్లో హోమ్ టీమ్స్ విన్నింగ్ పర్సంటేజ్ 100%గా ఉండడం వల్ల గణాంకాల పరంగా చూస్తే కేకేఆర్కే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఉన్న విధ్వంసకర ఆటగాళ్లు ఎప్పుడైనా ఫలితాన్ని మార్చగలరు. ముఖ్యంగా 165 స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాళ్లు మిడిల్ ఓవర్లలో వేగంగా పరుగులు తీస్తే కేకేఆర్ స్పిన్నర్లు కొంత ఇబ్బంది పడవచ్చు. ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచుల్లోనూ హోమ్ టీమ్స్కే ఆధిపత్యం దక్కడం ఒక వింతైన సెంటిమెంట్లా మారింది. ఈ సెంటిమెంట్ను ఎస్ఆర్హెచ్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఈ రాత్రికి తేలిపోతుంది. ఈ మ్యాచ్ ఫలితం ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికపై కూడా భారీ ప్రభావం చూపుతుంది. కేకేఆర్ గనక ఈ మ్యాచ్ గెలిస్తే వారి ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. అదే సమయంలో ఎస్ఆర్హెచ్ గెలిస్తే వారు తమ గైత వైఫల్యాల నుండి బయటపడి ఒక కొత్త ఉత్సాహంతో సీజన్ను ముందుకు తీసుకెళ్తారు. ఈడెన్ గార్డెన్స్లో పరుగుల సగటు దాదాపు 64గా ఉండటమంటే అది ఒక బ్యాటింగ్ ప్యారడైజ్ లాంటిదని మనం అర్థం చేసుకోవాలి. ముగింపుగా చూస్తే కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఇది ఆధిపత్యం మరియు పట్టుదలకు సంబంధించిన పోరాటం. ఈడెన్ గార్డెన్స్లోని ఆ అద్భుతమైన వాతావరణం, వికెట్ ఫ్రెండ్లీ పిచ్ మరియు విధ్వంసకర స్ట్రైక్ రేటున్న ఆటగాళ్లు అందరూ కలిసి మనకు ఒక మరువలేని క్రికెట్ విందును అందించబోతున్నారు. గణాంకాల ప్రకారం హోమ్ టీంకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ క్రికెట్లో ఏదైనా జరగవచ్చు. సో ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.